అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన వీడియోలో ఒక స్మాల్ బిజినెస్ ఐడియా అండి. ఇది ఒక చిన్న వ్యాపారానికి సంబంధించినటువంటిది. ఈ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ అండి. మనం ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేకుండానే మనకి రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్కమ్ మనం జనరేట్ చేసినట్టు అవుతుంది. అదేవిధంగా మనతో పాటు ఒక 4 or 5 మెంబర్స్కి ఉపాధి కూడా మనం కల్పించినట్లు అవుతుంది. అదేవిధంగా మన యొక్క ఆర్థిక స్థితిని బట్టి నలుగురిని కానీ మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఈ ప్రపంచంలో మనకి ఎందుకు పనికిరాదు, వేస్ట్ అని అనుకుంటాం. ఏది వేస్ట్ కాదండి. అంటే మనం రోజు మన డైలీ ప్రతి ఇంట్లోనూ ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, అంటే రైస్ కానీ, మిగిలిపోయినటువంటి ఫుడ్, టిఫిన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, కూలిపోయిన కూరలు కానీ, ఇట్లా అన్నీ, అలాగే వాళ్ళ ఇంటి దొడ్లో వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి చెట్ల ఆకులు, అట్లా పెద్ద పెద్ద గార్డెన్స్లో ఆకులన్నీ రాలిపోతూ ఇవన్నీ కూడా మనకి రోడ్ల మీద అక్కడక్కడ ఉంటే చెత్తగా ఉంటుంది. ఇదంతా కూడా కలెక్ట్ చేస్తారు వాళ్ళు. కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు స్కూల్స్ అయినా, ఆఫీసెస్ అయినా, అలాగే గవర్నమెంట్ సైడ్ తీసుకుంటే మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, విలేజ్ లెవెల్లో కానీ ఇలా తీసుకుంటారు వాళ్ళు రోజు కూడా. అదే మనం వాళ్ళ దగ్గరికే వెళ్ళి మనకి దీనికి సంబంధించిన రా మెటీరియల్ అనేది మనకి హౌస్ హోల్డ్స్ దగ్గర నుంచి మనకు వస్తుంది. సో మనం ఎవరితోనే వాళ్ళు హౌస్ హోల్డ్స్కి కలెక్ట్ చేయలేరు కాబట్టి ఒక ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం రోజు ఇలా కలెక్ట్ చేసినటువంటి ఒక తడి చెత్త, దీన్నే వెట్ వేస్ట్ అంటారు. ఈ వెట్ వేస్ట్ అనే దాన్ని ఇలా మనం ఒక రౌండ్ షేప్లో కానీ, ఇలా స్క్వేర్ షేప్లో కానీ, మనం ఒక ఇటుకలతోటి మనం ఇలా కట్టించుకున్నట్లయితే మనం ఒక 20 నుంచి 25 గజాలు స్థలం ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ కావాల్సింది. నెక్స్ట్ వచ్చి మనం ఇలాంటి నాడెఫిస్ అంటారు, ఇలాంటివి చిన్న చిన్నవి మనం కట్టించుకున్నట్లయితే మనం తడి చెత్త అంతా కూడా ఇందులో మనం స్టోర్ చేసుకున్నట్లు అవుతుంది. ఇలా స్టోర్ చేసినటువంటి దీన్నంతా కూడా ఒక 45 days ఇలా ఉంచేసి, అంటే మనం కలెక్ట్ చేసిన దాన్ని అంతా దీంట్లో చూపిస్తున్న విధంగా అట్లా డైరెక్ట్గా అలా డబ్బాలతో తీసుకుని అట్లా వేసుకుంటూ ఉండడమే. అలా దాన్ని ఫిల్ అయ్యే వరకు వేసేసి పైన మనం దాన్ని కవర్ చేయాలన్నమాట. ఒక మట్టితో కానీ, లేదంటే మనకి డంగ్ ప్యాడ్ లాంటిది అయితే ప్యాడ్, దొరకకపోతే మట్టి, లేదంటే ఆకులతో అలా ఫిల్ చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకున్నట్లే ఒక 45 daysకి దీంట్లో చూపిస్తున్న విధంగా తయారవుతుంది. ఇలా తయారైన దాంట్లో మనం వానపాములు వేసి ఒక 60 days మనం ఎప్పుడైతే వానపాములు వేసి మనం 60 days ఉంచుతామో ఆటోమేటిక్గా అది ఇందులో చూపిస్తున్న విధంగా మనకి ఒక ఎరువులాగా, ఒక సేంద్రియ ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయిన దాన్ని మనం మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మనకి ఇన్కమ్. దీనికి కావాల్సినటువంటి మెయిన్ రిసోర్సెస్ ఏంటంటే మనకి మన హౌస్ హోల్డ్స్ నుంచి కలెక్ట్ చేసినటువంటి తడి చెత్త అండి. నెక్స్ట్ వచ్చి మనకి ఒక 2 vehicles ఉండాలి, ప్లస్ 2 లేబర్ ఫోర్స్ మనం పెట్టుకోవాలి ఈ వర్క్ చేసేదానికి. కాకుండా మనం తయారు చేసిన ఎరువులన్నీ కూడా స్టోర్ చేసుకోవడం ఒక చిన్న రూమ్ ఒకటి ఉండాలి. ఇవి ఉన్నట్లయితే మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. మనకు ఒక 2 workers ఉంటే సరిపోతుంది. మనకి కావాల్సినటువంటి వాటి మనం అప్రోచ్ అవ్వాల్సిన స్కూల్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఆఫీసెస్ కానీ దీన్ని మనం మార్కెటింగ్ చేసుకునే దానికి సంబంధించిన నర్సరీస్ అందరూ కూడా దీన్ని చేసుకుంటున్నారు. అదే గార్డెన్ పెంచేటటువంటి వాళ్ళు, కాలేజెస్, స్కూల్స్, ఇండస్ట్రీస్, ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్, ఇళ్ళ వాళ్ళు, ఇట్లా మన మార్కెటింగ్ అది చాలా బాగా జరుగుతుంది. సో ఇది ఒక గుడ్ బిజినెస్ అండి. అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి పర్యావరణానికి మేలు చేసేటటువంటి బిజినెస్ అండి ఇది. దీనికి మనకి కావాల్సిందంతా కూడా పెద్దగా ఎక్కువ అవసరం లేదు. మనకి ఇది ఒకసారి కొనవాటింది మన లైఫ్, పెద్ద పెద్ద మెషినరీ కూడా అవసరమే లేదు. జస్ట్ ఒక 2 మనుషులు పెట్టేసుకుని మనం ఒక 20-25 సెంట్లు స్థలం మనకు ఉన్నట్లయితే, మనకు సొంతంగా స్థలం ఉన్నట్లయితే మనం అందులోనే చేసుకోవచ్చు. మనం అప్రోచ్ అవ్వాల్సింది ఏంటంటే స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఆఫీసెస్ కానీ మనం అప్రోచ్ అయితే మనకి మెటీరియల్ దొరుకుతుంది. ఈ వీడియో మీకు నా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.